ఈ లోకానికి వెలుగై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా దేవుడు ఈరోజు అంటుండు, యెహోవా నీ దేశంలో నూతన కార్యములు జరిగించుచున్నాడు, స్త్రీలను పురుషులను ఆవరించును. ఈరోజు మొదలుకొని దేవుడు స్త్రీలను పురుషులని ఆవరించబోతున్న దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు ఆవరిస్తుండు? ఎందుకు ఆయన ఆత్మ మన మధ్యలో ఉంచుతుండు అంటే, మనం ఎప్పుడైతే దేవుడు మనని ఆవరిస్తాడో ఆయన యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతాము. ఎప్పుడైతే ఆయన యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతామో ఆ శక్తి ద్వారా మనం అద్భుతాలు, సూచన క్రియలు, మహత్కార్యాలు, నానా విధమైన అద్భుతాలు చేయగలుగుతాం. ఎవరిని బట్టి? ఆయన ఆత్మని బట్టి. అవును, దేవుడు అన్న నేను వెళ్ళుట మంచిదే, నేను వెళ్ళి మీకోసం సదాకాలం మీతో ఉండుటకు ఒక ఆదరణకర్తను నేను పంపుతా. ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించబోతుండు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు మన పైన ఆవరించబోతుండో, మనం ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ మనని ఆవరిస్తుందో మనం అద్భుతాలు చేయగలుగుతాం, మనం ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతాం, మనం సూచన క్రియలు చేయగలుగుతాం, మనం మహత్ కార్యాలు చేయగలుగుతాము. ఆయన ఆత్మని బట్టి. ఆయన ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారిలో నా ఆత్మ నుంచెదను. అవును, యేసు దేవుడని, ఆయన మన పాపముల నిమిత్తము కల్వరి సిలువలో మరణించి మూడో దినం పునరుద్ధానుడై లేచిండని ఎందరైతే నోటితో ఒప్పుకుంటారో అప్పుడే ఆయన రక్షణలోకి పాల్పంపులు పొందుకుంటారు. అప్పుడే ఎప్పుడైతే వాళ్ళు రక్షకునిగా ఆ దేవుని అంగీకరించుకుంటారో వాళ్ళలో ఆదరణకర్త అనగా ఆత్మదేవుడు ఎవరంట? యేసే ఆత్మ అయి ఉన్నాడని మొన్నటి రోజు వాక్యంలో మనం చదవడం జరిగింది. అవును, యేసే ఆత్మ ఉన్న దేవుడు. ఆ ఆత్మ ఆ యొక్క మనిషిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క ఆత్మ మనని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆ యొక్క ఆత్మ తన అద్భుతాలను, సూచన క్రియలను, మహత్కార్యాలని మనలో ఉండి జరిగిస్తుంది. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడింది, ఇజ్రాయేలీలు దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగే సెలవిచ్చుచున్నాడు, చెరలో నేను వారిని తిరిగి రప్పించి తర్వాత యూదా దేశంలోను దాని పట్టణంలో జనులను నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత, అవును, ఈరోజు ఏ చెరలో ఎవరెవరైతున్నారో, ఏ బంధకాలలో ఎవరెవరైతున్నారో నేను వారిని తిరిగి రప్పింపబోతున్నా. అంటే ఒక్కసారి 2 సార్లు ఆల్రెడీ వాళ్ళని రప్పించేసిండు. కానీ మళ్ళీ ఒకసారి ఏ చెరలో, అనారోగ్యం అనే చెరలో ఉన్నారా, ఆర్థికపరమైన ఇబ్బందులు అనే చెరలో ఉన్నారా, లేదా శోధన అనే చెరలో ఉన్నారా, అప్పులనే చెరలో ఉన్నారా, తిప్పలనే చెరలో ఉన్నారా, ఎవరెవరు ఏ చెరలో ఉన్నారో మరి ఒక మారు నేను తిరిగి వారిని రప్పింపబోతున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. వారందరినీ, చెరలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు రప్పింపబోతున్నందుకు ఆయన నామానికి మహిమ కలుగునుగాక. నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోను దాని పట్టణంలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, వాళ్ళు ఒక నీతి క్షేత్రముగా, ప్రతిష్ఠిత పర్వతములుగా వాళ్ళు ఉండబోతుండ్రు. అవును, ఇప్పుడు వాళ్ళు బలహీనులే ఉండొచ్చు, మాటికి దుష్టుడు వాళ్ళని శోధిస్తుండొచ్చు, మాటికి ప్రతి విషయంలో వాళ్ళకి ఇబ్బంది కలుగజేయబోతుండొచ్చు. కానీ దేవుడు ఏమంటుండు? నీతి క్షేత్రం లాగా, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, ఒక పర్వతం లాగా నేను వాళ్ళని చెయ్యబోతున్నా. ఒక నూర్పిడి మానుగా నేను వారిని చెయ్యబోతున్నా. మాటికి ఇబ్బందుల కొలుములో పడుతున్న వారిని, మాటికి బలీనులుగా మారుతున్న వారిని, మాటికి అనేక రకమైన తిప్పళ్ళు, అనేక రకమైన ఇబ్బందుల పాలవుతున్న వారిని నేను నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతంగా నేను వారిని చెయ్యబోతున్నాను. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని మాట ఇంకను వాడుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని
మాటి మాటికి ఇంకా అను మాటను ఇంకను వాడుకొందురు. ఈ రోజు నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే మాట మీరు వాడుకుంటారంట. ప్రతి ఒక్కరిని చూసినప్పుడు అమ్మ నువ్వు యెహోవా చేత ఆశీర్వదింపబడిన దానవు తల్లి, అమ్మ నిన్ను దేవుడు ఆశీర్వదించుండు తల్లి, అమ్మ నిన్ను దేవుడి దీవెనలు స్పష్టంగా నీ జీవితంలో కనబడుతున్నాయని ఎవరెవరైతే ఈ వాక్యం వింటుండ్రో స్పష్టంగా దేవుని ఆశీర్వాదాలు వాళ్ళలో పని చేస్తున్నాయన్న మాట మనము వినబోయి గ్రహించబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే అను మాట ఇంకా వాడుకొందురు. అలిసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎవరెవరైతే అలసిపోయినరో, ఏంది ఒక శోధన వెనుక ఒక శోధన, ఒక బాధ వెనుక ఒక బాధ, అసలు విశ్రాంతి లేకుంటున్నారు చాలామంది. ఒక శోధన వచ్చినా, ఒక అనారోగ్యం వచ్చినా ఏమనుకుంటారంటే అమ్మయ్యా ఇంక ఇన్ని రోజుల నుంచి మనం కష్టపడ్డాము, ఇంకా ఈ బాధ నుంచి మనకు నివారణ అయిపోయింది కాబట్టి ఇంకా నిమ్మలంగా ఉందాము, ఇంకా నెమ్మదిగా ఉందాం అనుకున్న సమయంలోనే ఇంకొక శోధన వెనుక శోధన, బాధ వెనుక బాధ, ఉపద్రవాలు వెనుక ఉపద్రవాలు, లేదా కరువులు వెనుక కరువులు ఎవరి జీవితాలలో అయితే ఈ విధంగా సంభవిస్తున్నాయో దేవుడు వారితో సూటిగా స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. ఏమనంటే అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. అవును, ఆశపడి పడి ఈ ఆశ నాలో నెరవేరది. అవును, మాటి మాటికి దేవుడు వాగ్దానాలు ఇస్తుండు. నేను ఆశపడుతున్నా, మళ్ళీ నా ఆశ భంగమైపోతుంది. కానీ దేవుడు ఏమంటుండి ఈ సమయంలో, నీ ఆశ భంగము కానేరదు. అవును, నువ్వు ఏ ఆశనైతే కలిగినవో ఆశ భంగం కానేరదు. అవును, నెలలు గడిచిపోతున్నాయేమో, రోజులు గడిచిపోతున్నాయేమో, వారాలు గడిచిపోతున్నాయేమో, సంవత్సరాలు గడిచిపోతున్నావేమో. ప్రభువా నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే ఉన్నా ప్రభువా. నువ్వు వాగ్దానాలు అయితే ఇస్తున్నావు ప్రభువా, నాకైతే తెలుసు. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు అని నాకు తెలుసు. అయినప్పటికీ ప్రభువా ఈ వాగ్దానాలు నాలో ఫలించకపోవడం వల్ల నా జీవితంలో ఒక నిరాశ, ఒక నిస్పృహ నాకు ఆవరిస్తుంది. అవును, దేవుడు నన్ను చూస్తుండా, అసలు దేవుడు నా గురించి శ్రద్ధ వహించిండా, నిజంగా ఈ వాగ్దానాలు దేవుడి నుంచే వచ్చినాయా, లేదా నేను వినడంలో ఏమైనా పొరపాటు చేసినా అని ఎవరెవరైతే మాటికి ఏంది దేవుడు నాకు వాగ్దానం ఇస్తుండు కానీ దాన్ని నెరవేర్చడం. అవును తల్లి, నీకు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చడానికి సమర్థత కలిగిన దేవుడు. ఆయన నరుడు కాడు, ఆయనకు రెండు నాలుకలు లేవు, ఆయన నరుడు కాదు. ఎందుకంటే ఆయన అన్నాడు, నా మాట అవునంటే అవును, కాదంటే కాదు, దానికి మించింది నా మాట కాదు. కాబట్టి దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు దీవిస్తా అంటే నిశ్చయంగా ఎన్నటికి నువ్వు దీవింపబడతావు. దేవుడు శపించిన వారు శపింపబడతారు, దీవించిన వారు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు సెలవిచ్చున్నాడు, సమస్త జనుల కంటే ఎక్కువగా నేను ఆశీర్వదిస్తును. నువ్వు ఆశీర్వదించిన వారు ఆశీర్వదింపబడతారు, నువ్వు శపించిన వారు శపింపబడతారని అబ్రహాంతో వాగ్దానం చేసిండు. అవును, దేవుడు అంత గొప్ప వాగ్దానం చేసినా కానీ అబ్రహాం జీవితంలో వాగ్దానం నెరవేర్చబడ్డానికి 25 సంవత్సరాలు సమయము నిరీక్షించాల్సి వచ్చింది. ఆ 25 సంవత్సరము మరి వ్యర్థమైనయా? నీ నిరీక్షణ కాలం వ్యర్థమవుతుందా తల్లి? నువ్వు అనుకుంటున్నావా? నీ నిరీక్షణ కాలం వ్యర్థమవుతుందా నువ్వు అనుకుంటున్నావా? అనుకోద్దని ఈరోజు దేవుడు సెలవివ్వడం. నీ నిరీక్షణ కాలంలో అనేక పరీక్షల గుండా నిన్ను దేవుడు తీసుకెళ్తుండు. అనేక పరీక్షల గుండా నిన్ను తీసుకువెళ్ళినప్పుడు నీలో మస్తును, నీలో మలినాలన్నిటినీ తీసివేసి అగ్నిలో సువర్ణంని కాల్చినట్టు నిన్ను కాల్చబోతుండు. ఎప్పుడైతే నువ్వు కాల్చబడతావో, నీలో ఉన్న మలినాలన్నీ తీసివేయబడతాయో, నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. ఎప్పుడైతే నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడతావో ఇంకా నీకు తిరుగులేదు. ఎస్, నీలో ఇంకా అబ్రహాం జీవితంలో అదే విధంగా జరిగింది. అబ్రహాంని దీవించాలని దేవుడు సంకల్పించినప్పుడు దేవుడు అబ్రహాంతో ఒక మాట అన్నాడు, అబ్రహమా నిందారహితుడవయ్యుండు, నీ బహుమానంని నేను గొప్ప చేయబోతున్నా. నేను నీకు ఇక దీవెనలు సమీపంగా ఉన్నాయి, నేను నిన్ను దీవించబోతున్నా. కానీ నువ్వు అనేక నిందల గుండా ఉన్నావు. నువ్వు నీ యొక్క బహుమానంని నేను అధికం చెయ్యాలంటే నువ్వు నిందారహితుడవై ఉండాలా. ఎందుకంటే అనేక మార్లు నువ్వు నిందించినవేమో, నువ్వు సనిగినవేమో, నువ్వు గునిగినవేమో, ఎన్నో మార్లు నన్నే శోధించినవు. ఎలియాజర్ నా వారసుడా అని ఒకసారి శోధించినవు, మళ్ళీ ఒకసారి
అయ్యా ఇష్మాయిల్ నా వారసుడా అని శోధించినావు అంటే నేను వాగ్దానం చేసినాక కూడా నువ్వు షార్ట్ కట్ మార్గాలు ఎన్నుకున్నావు. నేను నీకు స్పష్టంగా నీకు ఇసుకరేణువులను చూపెట్టి ఇసుకరేణువులంత విశాలమైన సంతానంని నీకు ఇస్తానన్నాను. ఆకాశ నక్షత్రంలను చూపెట్టి ఆకాశ నక్షత్రంలంత విశాలమైన సంతానంని నీకు ఇస్తానన్నావు. కానీ నువ్వు నన్ను నమ్మలేదు. ఆల్టర్నేట్స్ వెతుకున్నావు. ఎలియాజర్ ప్రభువా నా సొంత కుమారునిలాగా ఉన్నాడు తండ్రి, ఎలియాజర్ నా వారసుడా అని అన్నావు. ఒకసారి అన్నావు ప్రభువా ఇస్మాయిల్ నాకే పుట్టిండు కదా ప్రభువా, ఇస్మాయిల్ నా వారసుడా నన్ను శోధించినావు. కాబట్టి అబ్రహమా ఇక నిందారహితుడవయ్యుండు, ఎందుకంటే నీ బహుమానం నేను అత్యధికంగా చేయబోతున్నా. ప్రతి ఒక్కరితో ఈరోజు వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరితో దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. నీ బహుమానంని నేను అధికం చేయబోతున్నా, కానీ నిందారహితుడవయ్యుండు. ఏ ఒక్క డిలేస్లలో ఈ యొక్క నిరీక్షణలో నువ్వు ఏ సనుగులు సనిగినవో ఏ గునుగులు గునిగినవో వాటన్నిటి నిమిత్తం నువ్వు పశ్చాత్తాపపడాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఎప్పుడైతే నీ సనుగుల విషయమై నీ గునుగుల విషయమై నువ్వు పశ్చాత్తాపపడడానికి సిద్ధమై ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటుండేమని అంటే యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని మాట ఇంకా నువ్వు వాడుకొందువు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును. ఈరోజు నిజంగా నువ్వు అలసిపోయిన అంటున్నావా? నీ ఆశని తృప్తిపరిచే సమయము ఆసన్నమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నిరీక్షించి అలసిపోయినా, నేను విసిగి వేసారిపోయినా, ఇక నాలో ఓపిక ఎంత మాత్రము లేదు అని అనుకుంటున్న నిన్ను దేవుడు దీవించబోయే సమయం ఆసన్నమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటుండంటే అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు కృషించిపోయినవా? అవును, విసికి వేసారిపోయి అలసిపోయి ముడుచుకుపోయి ఉన్నవా? దేవుడేమంటుండు, లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు ఉదయించును. కటిక చీకటి నిన్ను ఆవరించిందా? కానీ ఈరోజు దేవుని యొక్క వెలుగు నిన్ను ఆవరింపబోతుంది. ఆ యొక్క వెలుగు నీపై ఉదయింపబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క వెలుగు కింద యెషయా 60వ అధ్యాయం 1వ వచనంలో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము, భూమి కటిక చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములని కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుని యొక్క మహిమ నీ మీద కనబడబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటుండంటే కృషించిన వారిని నేను నింపుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేమంటుండంటే నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇది యెహోవా వాక్కు. ఈరోజు ఎవరు మాట్లాడుతుండు మనతోని? ఆ యెహోవానే మనతో మాట్లాడుతుండు. ఆ దేవుడే నాతో మాట్లాడుతుండు. ఏమంటుండంటే నేను నీ దోషములను క్షమించి వారి పాపములని ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేను. దేవునికి మహిమ కలిగి. ఇప్పుడే మనం మాట్లాడుతున్నాము. ఏమన్నా తప్పులు చేస్తున్నామంటే, ఏమైనా నిందలేమని ఉంటే ఇప్పుడే దుడుచుకుందామని మాట్లాడుతున్నాము. ఎవరెవరైతే నిజంగా హృదయపూర్వకంగా అవును ప్రభువా నేను ఇప్పటి వరకు ఆలస్యం అవుతుంటే సనిగినా గునిగినా అని ఎవరెవరైతే వాళ్ళ హృదయంలో యోచించుకుండో 2వ నిమిషంలోనే దేవుడు మళ్ళా మాట్లాడుతుండు. ఏమంటుండంటే నేను వారి దోషంలని క్షమించి వారి పాపంలని ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. కనుక గనులేంది అల్పులేము అందరూ నన్ను ఎరుగుదురు. ఇది యెహోవా వాక్కు. రేపు మిమ్మల్ని దీవించబోతుంటే ఆ యొక్క దీవెనలను బట్టి అల్పులు కూడా గనులు కూడా వాళ్ళు ఎరగబోతుండ్రు. వీరు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అని ప్రతి ఒక్కరు తెలుసుకునే కాలము సమీపించున్నది, అది వచ్చి ఉన్నది అని దేవుడు సెలవిచ్చున్నాడు. కటిక చీకటి కమ్ముకుంది భూమి అంతా,
కానీ నీపై వెలుగు వచ్చున్నది. లెమ్ము తేజరిల్లుము, నీపై వెలుగు ఉదయించున్నది అని దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడవైన తండ్రి, ఈరోజు నాయన